హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కూర్గ్ ట్రిప్లో 3వ రోజు వీడియోస్ని అయితే నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను. ముందు రోజు డే 2లో మేము కాఫీ ప్లాంటేషన్తో వీడియోని అయితే ఎండ్ చేశాను కదా. ఆ తర్వాత మేము మడికేరి హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోయాము. మీకు ముందుగా చూపించిన ఆ వీడియోలో మేము వెళ్ళడానికి ఒక వారానికి ముందే హోమ్ స్టేని బుక్ చేసుకున్నాము. అది ఒక హౌస్, పైన ఓనర్స్ ఉంటారు, కిందంతా ఇలా హోమ్ స్టేకి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. దీన్ని మేము మడికేరిలో తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి మనం ఎక్కడికైనా దగ్గర అనమాట, వెళ్ళిపోవచ్చు, చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు మనం చూడాల్సిన ప్లేసెస్. అక్కడ ఇల్లు అయితే ఇలా ఉంది, ముందంతా అలా గార్డెన్ ఉంది, చాలా రకాల మొక్కలు అవన్నీ ఉన్నాయి. మాకైతే చాలా చాలా నచ్చింది హోమ్ స్టే అయితేను. మనకి ఏంటంటే లైక్ హౌస్ లాగే ఉంటుంది. ఇంట్లో మనం ఎలా అయితే ఫీల్ అవుతామో సేమ్ అదే ఫీలింగ్ అయితే అక్కడ ఉందన్నమాట. అక్కడ ఒక బావి కూడా ఉంది. బావిని కూడా ఇలా జల్లెడతో కవర్ చేసి మొత్తం కుండీలు అయితే పెట్టేశారు, పూల కుండీలు. మొదటిసారి వెళ్ళడము, అక్కడ హోటల్స్ అవన్నీ బుక్ చేయడము, అది ఎలా ఉంటుందో అని ముందు హోటల్సే ట్రై చేసాము. కానీ ఆ టైంకి అవైలబుల్గా లేవు అని చెప్పి హోమ్ స్టే అయితే బుక్ చేసేసుకొని 3వ రోజు అయితే ఇలా హోమ్ స్టే నుంచి మేము అక్కడ చూసే ప్రదేశాలన్నీ వెళ్ళి వచ్చాము. అక్కడ ఒక 2 రోజులు ఉన్నాము హోమ్ స్టేలో. 3rd డే మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి మేము అబ్బి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మేమున్న ఏరియా నుంచి 2 కిలోమీటర్స్లోనే అబ్బి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. చాలా దగ్గర అనిపించింది. అక్కడ దాకా వెళ్ళాము. ఇంకా లోపల ఏంటంటే మనం కిందికి స్టెప్స్ దిగుతూ ఉండాలి. ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఎలా అయితే ఇక్కడికి వచ్చామో అలాగే 2 కిలోమీటర్లు స్టెప్స్ దిగి వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళాము. మొత్తం ఇలా కాఫీ తోటలే ఉన్నాయి ఎక్కడ చూసినా. ఇక్కడ వచ్చేసి అది నాగలింగ పుష్పాల్లో నాగవల్లి పుష్పాల్లో తెలియదు, కానీ ఇలా చెట్టు అయితే ఉంది పెద్దది. ఈ చెట్టుని మేము మోపిదేవిలో చూసాము, మళ్ళీ ఇక్కడ చూసాము. చాలా బాగున్నాయి అన్నమాట పువ్వులైతేను. అది తీయడానికి లేదు, అడ్డుగా కంచె అయితే వేసిందనమాట. లోపలికి వెళ్తూ ఉంటే మాకు ఇలా అన్ని కాఫీ తోటలే ఉన్నాయి. మనం ఆ సరౌండింగ్స్లో ఏ 2 గంటల ప్రయాణం చేసినా సరే మొత్తం ఇలా మనకి కాఫీ తోటలు అయితే దర్శనమిస్తాయి. ట్రిప్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకు హెల్త్ అయితే అప్సెట్ అయింది. దాని మూలాన గొంతు కూడా పాడైపోయింది. కానీ అలాగే వాయిస్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా వాయిస్ ఇస్తూ ఉన్నాను, వీడియోస్ పెట్టాలి కదా అని చెప్పి. అత్తయ్య గారు అయితే సగం దూరం వచ్చి దిగలేక మళ్ళీ మధ్యలోనే అక్కడ ఆగిపోయి కూర్చున్నారు. ఇంకా మేము అక్కడి నుంచి కింద వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. సమ్మర్ కావడం మూలాన వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అంతకుముందు అక్క వాళ్ళు ఒకసారి వచ్చారండి ఇక్కడికి, అప్పుడు వాటర్ చాలా ఉన్నాయని చెప్పింది. ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి అని చెప్పి అన్నారు. అంతసేపు స్టెప్స్ దిగినందుకు మేము అక్కడ ఒక 1 అవర్ పైనే అక్కడైతే
ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము వాటర్ ఫాల్ని. అక్కడ మొత్తం చుట్టూ కొండలు, ఇలా అడవి ప్రాంతం లాగానే ఉంది. మొత్తం కాఫీ తోటలు, ఇలా అడవనమాట మొత్తము. చాలా బాగుంది. ప్రకృతి మధ్యలో మేమైతే ఇలా వాటర్ ఫాల్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. తర్వాత 1 అవర్ 1.5 అవర్ తర్వాత అబ్బి వాటర్ ఫాల్స్ నుంచి మేము తలకావేరి వెళ్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆ రోజైతే అక్కడే ఆ ఏరియాలో ఎండ బాగా ఉండింది. మార్నింగ్ టైం అయితే మొత్తం అలా మంచు పడి వర్షం కూడా పడింది. కానీ బయటకు వచ్చేసిన తర్వాత ఇలా కొంచెం ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. తలకావేరి అంటే కావేరి నది పుట్టిన ప్లేస్ అది. అక్కడైతే చాలా బాగుందన్నమాట. అక్కడ నుంచి మాకు 1.5 అవర్ టైం పట్టింది తలకావేరికి వెళ్ళడానికి. మొత్తం ఇంకేంటంటే ఘాట్ రోడ్ లాగా ఉండింది. అదంతా మొత్తం వంపులు తిరిగిన రోడ్డే. ఆ రోడ్లోనే మనం తలకావేరికి అయితే వెళ్ళాలి. ఏరియా అయితే చాలా బాగుంది. చాలా హైట్కి వెళ్ళాలన్నమాట. తలకావేరి అంటే చాలా హైట్కి వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్ ఎక్కేసి హైట్కి అయితే వెళ్ళిపోవాలి. గంటన్నర ప్రయాణం తర్వాత మేము తలకావేరికి అయితే వచ్చేసాము. అక్కడ చాలా కూల్గా ఉంది. 5 నిమిషాలకు ఒకసారి వర్షం అయితే పడిందనమాట. అక్కడ చాలా విచిత్రంగా అనిపించింది. చాలా హైట్లో ఉన్నాము మేము. ఇంకా కార్ దిగేసి పార్కింగ్కి డ్రైవర్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా కావేరీ నది చూడడానికి అయితే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ. చుట్టూ ఎటు చూసినా మనకి ఏంటంటే కొండ లోయలే ఉంటాయి. చాలా కింద నుంచి ఇలా పైకి రావడం అన్నమాట అది. చాలా బాగుంది. ఆ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది. ఇంకా అక్కడికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఫోటోలు దిగడానికి అయితే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఫోటోలు అయితే దిగాము. తరువాత ఇక్కడైతే చూడండి, మేఘాలు అయితే అలా మన మీదకి వస్తూ ఉన్నాయన్నమాట. కరెక్ట్గా గమనిస్తే మనకి మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడైతే అలా జరిగింది. కానీ మామూలుగా మనం నడుస్తుంటేనే మనకి మన ఫేస్ మీదకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మేఘాలు అనేవి. అంత హైట్లో ఉన్నాము మనము. చుట్టూ అలా తిరుగుతూ ఉంటాయన్నమాట అవి అలా మన ఫేస్ మీదకి వచ్చినప్పుడు చల్లగాలి తగిలినట్టుగా అనిపించింది. ఇక్కడ ఇదంతా వీడియో తీసేసుకొని మేమైతే పైకి ఎక్కేసాము. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయని చెప్పి పైకి ఎక్కేసి అక్కడ తలకావేరి చూడడానికి అయితే వెళ్ళాము. ఏంటంటే చాలా చిన్న ప్లేస్లో కావేరీ నది ఊటైతే వస్తూ ఉంది. అది ఆ చిన్ని ఊటే మనకి పెద్ద నదిగా మారి మనకి కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆ వాటరే కదా వాడేది కావేరీ నది నీళ్ళని.
వాడుతూ ఉంటారు 2 రాష్ట్రాల వాళ్ళు. ఇలా మేము అక్కడి నుంచి ఇక్కడికి స్టెప్స్ ఎక్కేసి అయితే పైకొచ్చేసి కావేరీ నది చూడ్డానికైతే ఇలా వచ్చేసాము. అక్కడ వచ్చిన ఊటనే అక్కడ పూజారి గారు తీర్థంలాగా దాన్ని ఇస్తూ ఉన్నారు. ఇదంతా అక్కడి నుంచి వచ్చిన ఊట అనమాట ఈ వాటర్ అయితేను. అక్కడ దూరంగా మనకి పంతులు గారు ఇస్తున్న తీర్థం ఉంటుంది కదా, అది ఆ ఊటలోంచి తీసి ఇస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళాలంటే మనము ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ దిగాలి. దిగిన తర్వాత అక్కడ మనకి కనిపిస్తుంది కదా చిన్న ప్లేస్, ఆ చిన్న ప్లేస్లోనే కావేరీ నది ఊట వస్తూ ఉంటుంది. అదే మనకి ఒక పెద్ద నదిగా అయితే మారుతుంది. ఆ నది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇంకా అదంతా మనం ఆ భగవంతుని మహిమే అని చెప్పి అనుకోవాలి. మేము అలా కావేరీ నదిని దర్శించుకొని ఇలా బయటికి వచ్చామో లేదో టపటపా వర్షం పడిందనమాట. చెప్పాను కదా 5 నిమిషాలకు ఒకసారి వర్షం పడుతూ ఉందని. అదన్నమాట కావేరీ జన్మస్థలము. అక్కడ పూలు కూడా వేశారు. అక్కడ అదే తీర్థంగా ఇచ్చేస్తున్నారు. అక్కడ దర్శించుకొని మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. అక్కడ కావేరీ నదిని దర్శించుకొని మేము రిటర్న్ అయ్యేసరికి 2:00 అలా అయిపోయింది. లంచ్ టైం అయింది. కానీ అక్కడ దగ్గరలో ఏమీ ఉండవు. మనకి అక్కడ ఆ టెంపుల్ కావేరీ నది జన్మస్థలం అక్కడ అదొక్కటే ఉంటుంది. ఇంకెదురుగా మనకి హోటల్స్ కానీ వాటర్ బాటిల్స్ కూడా దొరకవన్నమాట అక్కడ. అక్కడ నుంచి బయలుదేరి మేము కొంచెం కొండ దిగితేను మాకు అక్కడ ఒక హోటల్ అయితే కనిపించింది. మేము ఇంకా హోటల్ దగ్గర ఆగేసి లంచ్ కోసం అయితే ఇక్కడ ఆగాము. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పైకి అన్నమాట కావేరీ నదిని చూడడానికి మనం వెళ్ళింది ముందు. తర్వాత ఇంకా దిగిన తర్వాత ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తే అక్కడ ఆగేసాము లంచ్ కోసము. లంచ్ తినేసి మళ్ళీ మేము మడికేరికి బయలుదేరిపోయాము. అక్కడ నుంచి 1.5 hours అని చెప్పా కదా, మేము ఒక 2 hours లోపే మేము ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 5కి అలా అక్కడ దగ్గరలో ఇంటికి దగ్గరలో ఓంకారేశ్వర టెంపుల్ అనేది ఒకటి ఉంది. శివుని టెంపుల్ అయితే ఉంది. ఆ రోజంతా ఇలా గ్యాప్ లేకుండా ఇలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే 2 days హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. మాకు ట్రైన్ టికెట్స్ కూడా దొరకలేదన్నమాట. దొరికిన రోజే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్, ఓంకారేశ్వర టెంపుల్ 2 ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇంకా అలా స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడైతే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం పడుతూ ఉంది కదా, చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతాను అక్కడ.
లోపలికైతే ఫోన్స్ అలో లేవు, అందుకని ఫోన్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట. తీసుకెళ్ళినా సరే మనం ఫోన్ తీయడానికి లేదు బయటికి. అక్కడ స్వామివారిని దర్శించుకొని మేము ఆ రోజు ట్రిప్ని అయితే అలా కంప్లీట్ చేసేసుకున్నాము. ఈరోజు మేము చూసింది ఇదేనండి, తలకావేరి అబ్బి వాటర్ ఫాల్స్, ఓంకారేశ్వర దేవస్థానము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.